శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వవచ్చా అని కొంతమందికి సందేహం. నిజానికి పెద్దలు చెప్పినటువంటి మాటని యథాతథంగా పాటించే వాళ్ళకి సందేహాలు రావు. తెలుసుకోవాలన్న తాపత్రయంతో ఏదో కొంచెం చదివి మిడిమిడి జ్ఞానం పొంది ఎవరో చెప్పిన దాన్ని సగం విని పూర్తిగా వెనక ముందు తెలియకుండా సందర్భం తెలుసుకోకుండా మధ్యలో ఉన్నవి వినటం వల్ల ఎన్ని సందేహాలు కలుగుతాయో. సందర్భం లేకుండా చెప్పడం వల్ల సందర్భ శుద్ధి అంటారు. అది లేకుండా వినడం వల్ల అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి. అట్లాంటి వాటిల్లో ఇదొకటి. నిజానికి మామూలు పరిస్థితుల్లో ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వరు. ఆడవాళ్లే కాదండి, పూర్వకాలం మగవాళ్ళు కూడా ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు కూడా పెద్ద పెద్ద జుట్లు పెంచుకునేవారు. ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం మాట. అయితే మగవాళ్ళు ఏ సందర్భాల్లో ఇచ్చేటటువంటిది ఉన్నాయో అవి తెలిసినప్పుడు అయ్యయ్యో ఆడవాళ్ళు అలాంటివి చెయ్యరు కదా, ఇవ్వకూడదు అని ఉంటుంది. నిజంగా ఇవ్వకూడదు. కానీ ఏదైనా ఒక మొక్కుకున్నప్పుడు మాత్రం ఇవ్వటంలో తప్పు లేదు అనేటటువంటి సంగతి మనకి పురాణాలు చదివితే తెలుస్తూ ఉంది. అట్లాంటి వాటిల్లో తలనీలాలు ఎక్కడిస్తామండి? నీలాలు అన్న పదం వాడేదే దానికి ఆ పదం ప్రత్యేకంగా వాడడానికి కూడా కారణం ఉంది గనక తిరుమలలో వెంకటేశ్వర స్వామి సన్నిధిన తలనీలాలు ఇచ్చేటటువంటి పద్ధతి ఉంది. ఆ జుట్టు అహంకారానికి సంకేతం. జుట్టును ఆశ్రయించుకుని చాలా పాపాలు ఉంటాయట. అందుకని ఆ పాపభూయిష్టమైనటువంటి అహంకార కారణమైనటువంటి జుట్టుని సమర్పించేసి నా అహంకారాన్ని నీ దగ్గర వదిలేస్తున్నాను, ఇక నాకు ఏమీ లేదు, నాదంటూ లేదు అని చెప్పి అహంకార రాహిత్యానికి సంకేతంగా జుట్టుని మొక్కుకుని ఇస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామికి. ఇది పురుషులు ఇస్తే ఎటువంటి సందేహం లేకుండా పోతోంది. స్త్రీల విషయానికి వచ్చేటప్పటికల్లా ఎందుకు ఇవ్వాలి ఇవ్వకూడదు అనే మాటలు వస్తున్నాయి. పురుషుల దగ్గర కూడా చాలా తేడాలు ఉన్నాయండి. పిలక వదిలి ఇవ్వాలని కొంతమంది చెప్తే అది కూడా ఉండకుండా మొత్తం అంతా ఇచ్చేసేయాలని కొంతమంది చెప్తున్నారు. ఎలా ఇవ్వాలి, పిలక ఉంచాలా, పిలక ఉంచకుండా మొత్తం ఇచ్చేయాలా అన్నది ప్రత్యేకంగా ప్రాచీన శాస్త్రాల్లో లేదు. ఆధునికంగా తర్వాత కల్పించుకున్నటువంటి వాటిల్లో నియమాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కదా, తర్వాత వచ్చిన వాటిల్లో ఉండవచ్చు. అక్కడే సందేహం ఉన్నప్పుడు ఆడవాళ్ళ విషయానికి వస్తే ఏదో 3 కత్తెరలు ఇవ్వడం సంప్రదాయంగా చెప్తూ ఉండేవారు. 3 కత్తెరలు అంటే జుట్టులో అక్కడ తీసి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, 3 పిడికిళ్ళు ఇస్తామని. అంటే ఇంట్లో పొడుగాటి జుట్టు ఉండి పొట్టి చేసుకుని సరదాగా తిరుగుదామంటే ఒప్పుకోకపోతే దేవుడి పేరు చెప్పి 3 పిడికిళ్ళిచ్చి పొట్టి జుట్టుతో సరదాగా తిరగడానికి మొక్కుకునే ఆడపిల్లలు చాలామంది కనపడుతున్నారు. ఇది దేవుడికి మొక్క, లేకపోతే మన కోరిక దేవుడి పేరు చెప్పి తీర్చుకుంటున్నామా? ఆలోచించాలి. ఇకపోతే మొత్తం ఇచ్చేయడము అన్నది సందర్భం ఎక్కడ అంటే, ఎప్పుడైతే నా అహంకారం అంతా వదులుకుంటున్నాను, నా అందమంతా ఉండేది జుట్టు, కట్టు, బొట్టు, ఈ 3ఇంట్లోనే కదా సౌందర్యం ఉండేది. అందులో ప్రధానంగా భగవంతుడు ఇచ్చినటువంటి అలంకారం ఏమిటి? పైనుంచి చేసుకోకుండా పుట్టుకతో వచ్చే అలంకారం జుట్టే, అందమైన జుట్టు. ఆ జుట్టు నీకు ఇచ్చి అందాన్ని వదులుకుంటున్నాను, అహంకారాన్ని వదులుకుంటున్నాను, నాకు ఇంకా ఏమీ లేదు అని చెప్పి భగవంతుడికి సమర్పించుకునేవటం ఆడవాళ్ళు జుట్టు ఇవ్వడంలో ఉన్న పరమార్థం. అంటే ఇంకా ఇంతకన్నా నేను హీనస్థితికి దిగజారలేను స్వామి, నీ దయ కోసం ఇంతకన్నా కిందకి పడలేను అని చెప్పి ఇచ్చేటటువంటిది. అలా ఇవ్వవచ్చు అని మనకి వెంకటేశ్వర మహాత్మ్యం లాంటి వాటిల్లో కొన్ని ఉదాహరణపూర్వకంగా చెప్పడం జరిగింది. అందువల్ల ఇవ్వవచ్చు అని చాలామంది చెప్తారు. అయితే సంప్రదాయబద్ధంగా స్త్రీలు జుట్టు ఇవ్వకూడదు ఏ సందర్భంలోనూ అని ఇది ఎప్పుడొచ్చింది? ఎప్పుడైతే స్త్రీలు బాల్య వివాహాలు చేసి బాల విధవలు తయారయ్యి వాళ్ళని పూలు, గాజులు, కుంకుమ ఇట్లాంటి వాటికి దూరం చేయడం మొదలుపెట్టిన కాలంలో భర్త పోంగానే స్త్రీలకి శిరోముండనం చేయించడం, జుట్టు తీయడం అలవాటైన తర్వాత ఆ సందర్భంలో జుట్టు తీస్తారు గనక దేవుడి దగ్గర కూడా ఇవ్వకూడదు అనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చి ఉండవచ్చు. అందువల్ల ఇది ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి ఇంట్లో పెద్దలు ఏది చెబితే దాన్ని పాటించటం ప్రధానం.
ఎందుకు ఇన్ని రకాల చర్చలు వచ్చాయి అన్న విషయాన్ని మాత్రమే నేను మీతో ప్రస్తావించడం జరిగింది. నాకు తెలిసిన వరకు స్వామికి జుట్టు అంటే తలనీలాలు వెంకటేశ్వర స్వామికి సమర్పించటంలో ఎటువంటి దోషం లేదు. కానీ ఉంది సమర్పించకూడదని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాట విన్నా తప్పులేదు.